హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు టాక్స్. ఈ రోజే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ బెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు అయితే రీచ్ అయిపోతాయి. సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ రోజు వీడియో వచ్చేసి బేబీస్కి సున్నిపిండి ఎలా చేసుకోవాలి. న్యూ బార్న్స్ నుంచి సెటన్ ఏజ్ వరకు కూడా మనకి ఈ సున్నిపిండి అయితే మనం యూజ్ చేయొచ్చు. సో అందరికీ కూడా బేబీస్ అనగానే మనం ప్రతిదీ కూడా చాలా పర్టికులర్గా అయితే ఉంటాం కదా. సో అట్లా ఉన్నప్పుడు మనం ఏది వాడినా సరే బేబీకి ఎక్కడ ర్యాషెస్ వచ్చేస్తాయో అని అయితే మనం ఎక్కువ వరీ అవుతూ అయితే ఉంటాము. సో మనం ఎలాంటి సున్నిపిండి వాడితే బేబీస్కి ర్యాషెస్ రాకుండా కంఫర్టబుల్గా ఉంటారో అని అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ కలర్. సొసైటీలో కలర్ అనే పిచ్చి అయితే చాలా మందికి అయితే ఉంది. న్యూ మామ్స్గా మనకి మన బేబీ మనం ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్తామో ఆర్ ఎల్స్ నార్మల్ డెలివరీస్ అయినా సరే, సో అంత దూరం వెళ్ళిన తర్వాత మనకి ఏ బేబీ పుట్టినా సరే ఓకే, జెండర్ ఏదైనా ఓకే, కలర్ ఎలా ఉన్నా ఓకే అని అయితే మనం అయితే ఫిక్స్ అయిపోతాం. కానీ మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ అలా కాదు. వాళ్ళ మీద కమెంట్స్ చేస్తారు. చిన్న పిల్లలని కూడా లేకుండా అయితే కమెంట్స్ అయితే చేస్తారు. నాకు తెలిసి ప్రతి మామ్ అయితే దీంతో అయితే రిలేట్ అవుతారు. మా బాబు సంగతికే వస్తే, మా బాబు పుట్టినప్పుడు చాలా వైట్గా ఉన్నాడు. వాడు ఉయ్యాల ఫంక్షన్ వరకు కూడా పని తగ్గినా ఓకే వైట్గానే ఉన్నాడు. బట్ ఎప్పుడైతే ఉయ్యాల ఫంక్షన్ అవుతుందో సెకండ్ మంత్ క్రాస్ అవుతాడు, సెకండ్ మంత్ వచ్చిన తర్వాత వాడి కలర్ అయితే కంప్లీట్ గా అయితే చేంజ్ అయింది. ఇదేంటి ఎందుకో అంత డిఫరెన్స్ అయితే వచ్చింది, చాలా కలర్ అయితే తగ్గిపోయాడు బాబు, ఇలాంటి మాటలు అయితే నేనైతే ఫేస్ చేశాను. నేనే కాదు చాలా మంది మదర్స్ అయితే రిలేట్ అవుతారు. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో కలర్ తగ్గడం బేబీస్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండి. ఎవ్వరూ కూడా ఏ మదర్ని అయితే హర్ట్ అయితే చెయ్యకండి ప్లీజ్. సో నేనెందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఫ్యూ మంత్స్లో వాళ్ళకి మెలనిన్ ప్రొడక్షన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళకి హ్యాపీగా మమ్మీ బొజ్జులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. సో అలా ఉండనప్పుడు ఒకేసారి సన్లైట్లోకి అండ్ మన ఈ అట్మాస్ఫియర్లోకి రాగానే వాళ్ళ స్కిన్ అయితే డ్రాస్టిక్ చేంజెస్ అయితే చూస్తాం. కొంతమందికి ర్యాపిడ్గా చేంజెస్ అయితే మనం అయితే చూస్తూ ఉంటాం. సో అట్లా మనకి చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి బేబీస్లో. అవేమి మనకి కంటిన్యూ చేంజ్ ఆర్ ఎల్స్ అది ఇంకా స్టాగ్నెంట్గా ఉండిపోయే చేంజెస్ అయితే కాదు. సో మనకు అలా వెళ్ళే కొద్ది వాళ్ళ బాడీకి మన అట్మాస్ఫియర్ అనేది అలవాటై సన్ ఎక్స్పోజర్ అనేది అలవాటైన తర్వాత నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తారు. సో మా బేబీ కూడా సెకండ్ మంత్ అయితే తగ్గాడు. బట్ తర్వాత నుంచి వాడి ఓన్ కలర్కి వాడైతే వచ్చేస్తాడు. ఇప్పుడైతే చాలా బాగున్నాడు. సో అలా ఉన్నాడు అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ జెనెటిక్స్. బట్ స్టిల్ మనం తీసుకోవాల్సిన కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మినిమం మెయింటెనెన్స్ లేకపోతే బేబీస్ అయితే ఒకవేళ తగ్గిన వాళ్ళు మళ్ళీ బ్యాక్కి రావడం అనేది కొంచెం కష్టమే అయితే అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే ఫస్ట్ వైట్గా ఉండి తర్వాత తగ్గిపోయిన బేబీస్ కోసం ఆర్ ఎల్స్ చామన్సాయిగా ఉన్న బేబీస్ కొంచెమైనా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. మీరు అనుకోవచ్చు ఏంటి అమ్మాయి కలర్ కోసం ఇంతలా వెంపర్లాడుతుందనో, లేకపోతే కలర్ కోసం ఎందుకు ఇంతలా ఇదవుతుందనో అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది నా ప్రాబ్లం అయితే కాదండి. నాకు నా బేబీ ఎలా ఉన్నా సరే నాకు ఓకే. బట్ స్టిల్ మన మీద ఒక మాట అంటే మనం తీసుకుంటాం, కానీ మన బేబీస్ మీద ఒక చిన్న మాట అన్నా సరే మనం తీసుకోలేము. చాలా హర్ట్ అయితే అయిపోతాము. సో అందుకని నేను ఏ ప్రాపర్ కేర్ అయితే నా బేబీకి అయితే నేను తీసుకున్నానో అదైతే మీకైతే చెప్పేస్తాను. సో అదేంటంటే మంచి సున్నిపిండి అండి. సో ఈ సున్నిపిండి మీరైతే మీ బేబీస్కి అయితే యూజ్ చేయండి. సో డెఫినెట్గా పడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ పడకపోతే వెంటనే ఆపేసేయండి. నేనైతే ఇంగ్రీడియంట్స్ అండ్ రెసిపీ కూడా మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సున్నిపిండి ఫస్ట్ మీ హ్యాండ్ మీద అయితే మీరు అప్లై చేసుకోండి. అది బాగుంది అంతా సెట్ అయింది అనుకుంటే మాత్రమే మీరు బేబీకి అయితే మీరు యూజ్ చేయండి. బేబీకి కూడా ఫస్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేయండి. బాగానే ఉంది తనకి సెట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీరైతే హోల్ బాడీకి అయితే మీరు అప్లై చేయండి. నేనైతే ఈ సున్నిపిండి డే 10th నుంచి అయితే నేను నా బేబీకి అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే చేంజెస్ అయితే పక్కా చూశాను. రెసిపీ అయితే చూసేయండి. ఫస్ట్ ఇలా బౌల్ అయితే తీసుకొని అందులో ఒక 2 glasses ఆఫ్ రైస్ అండ్ అలాగే 2 glasses ఆఫ్ పెసలు అయితే వేసుకోండి. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే మనకైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ 1.5 glass ఆఫ్ పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనకి 10 almonds కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పసుపు కొమ్ములను మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి, మీ అందరికీ తెలుసు. సో అవి అయితే మనం వేసేసుకోవాలి. సో అవి మనం కొంచెం దంచుకొని అయితే యాడ్ చేసుకోండి, బికాస్ మిక్సీ జార్ కదా, సో ప్రాపర్గా గ్రైండ్ అయితే అవ్వదు. సో అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 glasses ఆఫ్ ఈ రోజ్ పెటల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీరు హోమ్ మేడ్ చేసుకున్నా పర్వాలేదు, అలాగే మనం బయట నుంచి ఆర్డర్ చేసుకున్నా పర్లేదు, బట్ మస్ట్గా అయితే వేయండి. వీటితోనే మనకి ప్రాపర్ టెక్స్చర్ అలాగే మనకి కలర్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉంటుంది. సో మొత్తం ఈ మిక్చర్ అంతటిని మనం ఒక్కసారి కలుపుకొని గ్రైండ్ అయితే చేసేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైన్ పౌడర్లా అయితే మనకి ఇదైతే రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీ అయిన దాన్ని మనం అయితే ఇప్పుడు జల్లించుకోవాలి. సో అలా మనం జల్లెడలో అయితే వేసేసుకొని ప్రాపర్గా అయితే జల్లించుకున్న తర్వాతే మనకి ప్యూర్ ఫైన్ పౌడర్ అయితే మనకైతే రెడీ అయిపోతుంది. సో ఇలా మనం జల్లించుకుంటున్నప్పుడు మనకి కొంత అయితే పార్టికల్స్లా అయితే మిగిలిపోతూ ఉంటుంది పైన, అదైతే అస్సలు పడేయకండి.
సో చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే మనం ప్యూర్గా అయితే జల్లించుకోవాలి. కొంచెం అయితే ఎక్కువైతే పనే, బట్ స్టిల్ మొత్తం అంతా మన బేబీ కోసం అయితే మనం అయితే చేసుకోవాలి. సో ఇలా మనకి టెక్స్చర్ అండ్ లుక్ అయితే ఇలా ఫైనల్గా అయితే మనకి ఇలా అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే మీకోసం ఇలా చూపించడానికైతే కొంచెం అయితే చేసి అయితే చూపిస్తున్నాను టెక్స్చర్ అనేది. సో నెక్స్ట్ అయితే మనం రిమైనింగ్ పార్ట్ కూడా మనం అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. అలా పట్టిన తర్వాత మనకి ఇలా టెక్స్చర్ అయితే చూపిస్తుంది, ఇలా రవరవగా అయితే వస్తుంది. సో రిమైనింగ్ అది కూడా మనం మిక్సీ జార్లో అయితే వేయాలి పడేయకుండా. సో ఫైనల్గా మనకి టెక్స్చర్ అయితే ఇలా అయితే రెడీ అవుతుంది. సో చూసారు కదా రెసిపీ ఎలా ఉంది. సో ఇదైతే మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో, ఎలా మీ బేబీకి వర్క్ అవుతుందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పేసేయండి. సో రోజుకైతే ఈ వీడియో అంతే. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి, అప్డేట్స్ అన్ని అయితే ఫాలో అవుతూ అయితే ఉండండి. డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి, వీక్లీ వన్స్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని అయితే నేను ట్రై చేస్తున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు టాక్స్. ఓకే, బాయ్ గైస్.